Hello everyone, welcome to అమ్మ Amma అండ్ and చిన్నూస్ Chinnu's Journal. జర్నల్. సో ఈరోజు మేము భద్రాచలం వెళ్తున్నాం గోపాల్పురం నుంచి. సో మేము ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వి వాక్ చేస్తున్నాం. ఎందుకంటే తెల్లవారుజామున 5:30కే బస్సు ఉంది అన్నారు. అందుకని మేము ఎర్లీగా లేచి రెడీ అవ్వి మేము బస్ కోసం వెళ్తున్నామట. చూడండి ఆ ప్లేస్ ఎంత ఖాళీగా ఉందో, జనాలు ఎవ్వరూ లేరు. ఫస్ట్ బస్ అన్నారు. మేము ముందు రోజు నైట్ గోరింతాకు పెట్టుకుని మంచిగా రెడీ అవ్వి అది మా చేతులన్నీ మేము చూపించేమాట. మేము బస్సు ఎక్కాము. మా పిల్లలు మాత్రం ఫోన్లు చూసుకుంటూనే ఉన్నారు. బస్సు మొత్తం ఖాళీ అండి. అక్కడ రోడ్ ఈవెన్గా లేదు, సో బస్ మొత్తం కదులుతూనే ఉంది. ఫ్రీ బస్. ఫ్రీ బస్ ఎక్కాం మేము. చూడండి వాళ్ళు నిద్రపోతున్నారు అటు ఇటు. సో ఫైనలీ భద్రాచలం వచ్చాం. బట్ అక్కడ టెంపుల్ దగ్గర వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఫోన్స్ అలౌ చేయలేదు. సో ఫోన్స్ డిపాజిట్ చేసి టెంపుల్కి వెళ్ళాము. సో భద్రాచలం వీడియోస్ ఏమీ తీయలేదు మేము. భద్రాచలం అంటే నేను ఆహా ఓహో అని చెప్పేసి చిన్నని తీసుకెళ్ళాను. మా చిన్నప్పుడు మేము చూసింది వేరు. ఆ టైంలో చాలా 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 బాగా నచ్చింది. ఇప్పుడు వెళ్ళిన భద్రాచలానికి నేను నా చిన్నప్పుడు చూసిన భద్రాచలానికి చాలా తేడా అండి. అసలు నీట్నెస్ అన్నదే లేదు. ఎటు చూసినా చెత్త, చాలా అదోలా అనిపించింది నాకు. ఆ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కూడా సరిగ్గా లేరేమో అనిపించింది. నాకైతే అసలు ఈసారి నచ్చలేదు. మీకు ఎవరికైనా కోపం వస్తే మాత్రం క్షమించండి. బట్ నాకైతే ఆ ప్లేస్ నచ్చలేదు. ఓన్లీ దర్శనం చేసుకుని మాత్రమే మేము వచ్చేసాం. అలాగే అక్కడ సీతమ్మ వారి పర్ణశాల, సీతమ్మ వారి పాదాలు అని చెప్పేసి అవన్నీ మొత్తం ఏ టు జెడ్ భద్రాచలంలో అన్నీ చూసాము. కానీ మా చిన్నప్పుడు మేము చూసింది వేరు. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా. ఇప్పుడు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఎవరో కానీ అసలు బాగా చేయట్లేదండి. సో ఇది మినీ అరుణాచలం అంటారంట. సో మేము వెళ్ళాము. అమ్మ రాలేదు, అమ్మ బయటే వెయిట్ చేస్తుంది. నేను పెద్దమ్మ వస్మి వెళ్ళాము లోపలికి. ఇక్కడ కోటి శివలింగాలని పెట్టారంట. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు యాక్చువల్లీ. సో నేను ఇదంతా రికార్డ్ చేశాను. అండ్ దీనిని మోక్షద్వారం అంటారంట. సో అందరూ దాని లోపల నుంచి ఇలా వస్తారు బయటకి. సో ఫస్ట్ వస్మి వచ్చింది, తర్వాత నేను ట్రై చేశాను. బట్ అక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంది. సో యాక్చువల్లీ కాలు కాలుతున్నాయి అక్కడ వెళ్ళేటప్పుడు. పెద్దమ్మ బయటకు వచ్చిందా లేదా? పెద్దమ్మ పెద్దమ్మ రికార్డ్ చేయలేదా? పెద్దమ్మ కాలు కాలుతున్నాయని వెళ్ళలేదు లోపలికి. ఈ మోక్షద్వారం ఏంటంటే ఎలాంటి వాళ్ళన్నా సరే, ఎంత లావు వాళ్ళైనా సరే అందులో ఉన్నారు అంటే బయటకు వచ్చేస్తారు. దీని స్పెషాలిటీ అది. నేనైతే లోపలికి వెళ్ళలేదండి. నాకు అన్ఈజీగా ఉండి నేను బయటకు కూర్చుండిపోయాను. పిల్లలైతే మాత్రం మొత్తం తిరిగి దండం పెట్టుకుని వచ్చారు బయటికి. సో ఇది అద్దాల మండపం అంట. ఇది చాలా చిన్నగా ఉంది అండ్ మొత్తం అద్దాలే ఉన్నాయి. రూఫ్ కూడా మొత్తం మిర్రర్స్తోనే ఉన్నాయి. సో నేను వస్మి మొత్తం 3 రౌండ్స్ తిరిగాము అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ప్లేస్. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ శివలింగాలు ఉన్నాయి అండ్ అవన్నీ మేము తిరిగి చూస్తూ వచ్చాము. అండ్ ఇక్కడ చాలామంది వాటికి అభిషేకం చేస్తున్నారు, లైక్ వాటికి వాటర్ వేస్తున్నారు. బట్ మేము అది చేయలేదు, మేము నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో
అండ్ దెన్ ఫైనల్లీ మేము టెంపుల్ లోపలికి వచ్చాము, బట్ వీడియో రికార్డింగ్ ఎలా లేదన్నారు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు. అండ్ ఎట్ ది ఎండ్ మేము బయటకు వచ్చేసాం అండ్ మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం, బట్ వీడియో తీయడానికి మోస్ట్లీ అలౌ చేయలేదు ఎక్కడ ప్లేసెస్లో, సో మేము ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేయలేదు. బట్ ద హోల్ భద్రాచలం ట్రిప్ వాజ్ యావరేజ్, అంటే అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేదు, ఎక్స్ప్లోర్ చేసాము. బట్ అమ్మ చెప్పిన అన్ని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ ఏం అవ్వలేదు, సో ఇట్ వాస్ క్వైట్ బోరింగ్. But we are posting many more videos, so please stay updated and support our channel by liking and subscribing. Thank you.